ఇందిరమ్మ గారు కవర్లో పెట్టి ఇచ్చిన డబ్బుతో తల్లికి కావాల్సిన మందులు పండ్లు కొన్నది సంధ్య. బడికెళ్ళలేదు జానకి. ఈరోజు జ్వరం కూడా ఉంది. దిగులుగా తల్లి మంచం దగ్గరే కూర్చుంది. మాటి మాటికి నిన్నటి సంఘటనే గుర్తుకొస్తుంది. ఒక్కసారి వెళ్ళి తల్లి పెట్టె అడుగును దాచిన రామచంద్ర ఫోటో తెచ్చింది. ఫోటోను చూస్తూ ఏవేవో ఆలోచించుకోసాగింది. రాణి, ఏం చేస్తున్నావమ్మా? వస్తున్నానమ్మా అని ఫోటో దాచేసి వచ్చింది. పెట్టెలో ఏముంది తల్లి? ఏం లేదమ్మా, నాన్నగారి ఫోటో ఒక్కసారి చూశాను అన్నది తలదించుకొని ఉండబట్టలేక. నిన్న చూసిన సుధా అదృష్టం గూర్చి చెప్పింది. మీ నాన్న అంత అపురూపంగా చూచుకునేవారు. మనము దురదృష్టవంతులము. ఆయన వెళ్ళిపోయారు. ఎంత విచారంతో ఉన్నా నువ్వు నవ్వితే పరవశించిపోయేవారు. నిన్నెత్తుకొని సర్వం మర్చిపోయేవారు అన్నది. అప్పటికే చెంపల మీద నీరు కణతల మీదుగా జారి తలలోంచి దిండులోకి వెళ్తుంది. అనవసరంగా నిన్ను ఏడ్పించానమ్మా అని తల్లి కన్నీరు ఒత్తింది సంధ్య. సాయంత్రం 5 గంటలప్పుడు సుధను తీసుకొని వచ్చింది ఇందిరమ్మ. ఎలా ఉన్నావు జానకి? ఆప్యాయంగా ప్రశ్నిస్తూ వచ్చి చనువుగా ఆమె మంచం మీద కూర్చుంది. ఇలా ఉన్నాను అని జవాబు చెప్పిందే కాని జానకి దృష్టంతా సుధ మీదే ఉంది. సుధ మాత్రం అసహనంగా నిల్చుంది. సంధ్య ఇందిరమ్మకు నమస్కరించి సుధను కూర్చోమని కుర్చీ దగ్గరగా జరిపింది. సుధ కూర్చోలేదు. తల్లి వీళ్ళింటికి ఎందుకొచ్చిందో తెలియక తికమక పడుతుంది. బేబీ కూర్చో, ఇందిరమ్మ చెప్పాక తప్పదురా అనుకుని కూర్చుంది. ఇందిరక్క, నాపై కోపం వచ్చింది కదూ? బలహీనులకు మనోనిగ్రహం సడిలిపోతుంది. ఆమె చేతులు పట్టుకొని, అదేం మాట, కోపం దేనికి? సహజమైన కోరికే. అదేం మనసులో పెట్టుకోకు. అక్క దగ్గర సంకోచించకు. సంధ్య కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నది. సూక్షించిన జానకి చేతులు నిమురుతూ, కాలమన్నానా మైతే మమతలు మమకారాలు ప్రాణాలు నిలుపుతాయా అక్క? సుధా, ఏం తల్లి అంత మౌనంగా ఉన్నావు? సుధ వైపు చెయ్యి చాపింది ఆప్యాయంగా. సుధ ఆ చెయ్యి అందుకోలేదు. మెట్రిక్యులేషన్ అన్నది ముక్తసరిగా. ఆ మాత్రం జవాబు ఇందిరమ్మకు జడసి ఇచ్చింది. సంధ్య వెళ్ళి కాఫీ చేసి తెచ్చింది. ఎందుకమ్మా శ్రమ అన్నది ఆప్యాయంగా. సంధ్య విస్మయంగా చూచింది. తల్లికి కూతురికి ఎంత తేడా! ఆమె మాటల్లోని మృదుత్వము సౌమ్యత కూతురులో కాకడ పెట్టినా వెతికినా కానరాదు. సుధ సగం త్రాగి వదిలింది. జానకి, వెళ్తాను, దేనికోసం సంకోచపడకు అంటూ లేచింది ఇందిరమ్మ. తీరికగా ఉన్నప్పుడు ఒకసారి రా అక్క అన్నది జానకి. అమ్మయ్య అనుకుని లేచింది సుధ. వాళ్ళను కారు వరకు సాగనంపింది. అమ్మ, ఎవరావిడ? సుధ కార్ స్టార్ట్ అవగానే అడిగింది. నా స్నేహితురాలు. చిన్నప్పుడు నీకు పాలిచ్చి పెంచింది. అదే మమకారంతో నిన్ను ఒక్కసారి చూడాలనుకుంది. నీకంత బీద స్నేహితురాలున్నారేంటమ్మా? తల్లి మాటలు విననట్టే అడిగింది సుధ. సుధ వంక కోపంగా చూచి, బీదవాళ్ళుండకూడదా? నీ వల్లే వారి పరిచయం అయ్యింది సుధా. ఒక విషయం చెప్తున్నాను, మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయన్న గ్యారంటీ ఏమిటి? ఎప్పుడు ఎవరిని దూషించకూడదు. ఇంకా నువ్వు చిన్నపిల్లవి కావు. పో మమ్మీ, నీదంతా చాదస్తం. గారాలు కుడిచింది. గారాలు కురిసేటప్పుడు మమ్మీ అంటుంది సుధ. ఇప్పుడు చాదస్తంలాగే కనిపించవచ్చు, కానీ కొన్నాళ్ళు పోతే నీకే అర్థమవుతుంది లోకం పోకడ. ఏదో కొనాలన్నావు? కొత్తగా జార్జెట్ చీరలు వచ్చాయమ్మా, అవి కొందాము. సరే పద. డ్రైవరు, కారు మార్కెట్ వైపు వెళ్ళనియ్యు. మమ్మీ, వాళ్ళ వానీలా స్కర్టు బ్లౌజ్ కుట్టించుకుంటాను. 2 జతల పంజాబీ దుస్తులు కూడా.
తల్లి భుజం మీద తల వాల్చింది. నీ ఇష్టం కాదన్నానా? నేను కాదంటే మీ నాన్నగారిని అడుగుతావు. ఆయన కాదనరుగా అని కూతురు నడుము చుట్టూ చేయి వేసి ముద్దు పెట్టుకుంది. మమ్మీ, అలాగే స్లిప్పర్స్ కొందామా? యువరాణి గారి ఆజ్ఞ ధిక్కరించే సాహసం ఎవరికుంటుంది? ఇంకా కొనాల్సినవి ఆలోచించు. సుధా బొంగుమూతి పెట్టింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.